నమస్కారం. మహాకవి శ్రీశ్రీ వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ చక్రాలు వస్తున్నాయి అంటూ విప్లవ కవిత రాశారు. ఆనాడు అనగా ఆ ఉత్తరాంధ్రలో పుట్టిన మన పుట్టి పెరిగిన శ్రీశ్రీ దానికి పైగా ఉన్న పూరి జగన్నాథ స్వామి రథచక్రాలను ఉద్దేశిస్తూ రథచక్రాలను విప్లవంతో పోల్చి చేశారు. కనుక అట్లా చూసుకుంటే జగన్నాథ రథయాత్ర ఇవాళ జ్యేష్ఠ శుద్ధ విధినాడు మొదలైంది. ఇది 15 రోజులు 14 రోజులు కొనసాగుతుంది. ఈ కొనసాగే క్రమంలో ఈ రథయాత్ర గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రథయాత్ర ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుందంటే మనకు ప్రతిసారి రథయాత్ర మనం చూస్తే ఆషాఢ పక్ష శుక్ల ద్వితీయ నుంచి ప్రారంభమవుతుంది. ఇవాళ ప్రారంభమైంది 20 జూను 27 నాడు మొదలైంది. ముగింపు ఆషాఢ శుక్ల దశమి దాకా జరుగుతుంది. అంటే 8 రోజులు జరుగుతుంది. ఇవాళ మనకు 2025లో జూన్ 27న మొదలైంది. సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ యాత్ర. దీనిలో అసలు యాత్ర ఉద్దేశం ఏమిటి, ఎందుకు అనే దానికి మన శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర ఎప్పుడు కూడా సీతారాముడు, రాధాకృష్ణుడు, రుక్మిణి రాధాకృష్ణుడు ఇట్లా ఉంటాయి భార్యాభర్తలు. విష్ణువు, లక్ష్మీదేవి, శివపార్వతులు బ్రహ్మకు పెళ్లి కాలే. కనుక ఇట్లా చూసుకుంటే దీన్ని కేవలం తోడబుట్టిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. పూరిలో అద్భుతంగా నిర్మాణం ఉంది. ఆ రథయాత్ర కాకుండా మామూలుగా నేను పూరి ఆలయాన్ని సందర్శించాను. ఇప్పుడు మొదలు జరిగేది ఏంటంటే మొదటి 2 రోజుల ముందుగా అంటే అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. అట్లాగే యథావిధిగా మనకు పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయౌవన దర్శనం జూలై 17 లభిస్తుంది. ఆషాఢ శుక్ల విధియ నాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మనీమా అంటే జగన్నాథ అంటూ పెద్ద ఎత్తున నినాదం చేస్తూ ఒరిస్సా భాషలో మనీమా అంటారు. విగ్రహాన్ని కదిలిస్తారు. ఆనంద బజారు అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద ఈ విగ్రహాలను అలంకరిస్తారు. ఈ ఉత్సవాన్ని పహండి అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుడించ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రుల రథారూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాన్ని అందుకునే పూరి రాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో సంబరాలు ప్రారంభమవుతాయి, మిన్నెట్టుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపట ఊడుస్తాడు. దీన్నే చెహరాపహర అంటారు. జగన్నాథ యాత్రలో 3 దేవాలయాల దేవతలను ఊరేగిస్తారు. అంటే మన కృష్ణుడు, సుభద్ర, బలరాముడు. రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విధియ నాడు పనులు మొదలవుతాయి. పూరి మహారాజు ఎవరైతే ఉంటారో పూజారిని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తారు. సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాన్ని గుర్తించి ఉంటారు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా ఆ వృక్షాలను నరికి 1072 కాండాలను పూరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపు అడుగుల కలప అవసరమవుతుంది. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు. ముందు వృక్షకాండాన్ని 2188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కలని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి కోసం రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడ యంత్రాన్ని వాడరు, అన్నీ మ్యాన్మేడ్ చేస్తుంటారు. దాంతోపాటు జగన్నాథుడి రథం నందికోశ ఎత్తు సుమారు 46 అడుగుల ఉంటుంది. 16 చక్రాలు ఉంటాయి దానికి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగుల ఉంటుంది. సారథి పేరు దారుక. బలభద్రుని రథం తాళధ్వజం, సుభద్రాదేవి రథం దేవదల్. నిర్మాణం పూర్తయ్యాక రథాన్ని యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. ఈ రథాలను లాగేందుకు అనువుగా తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెట్టిన వాటికి ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. ఘోషయాత్ర రథానికి ఉన్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర. ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అంటారు. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టే జయధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించ ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్లను విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున మేళతాళాలతో గుడి లోపలికి తీసుకువెళతారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు.
5వ రోజున ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలో తనతో పాటు తీసుకెళ్ళలేదనే స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుడి బయటే నుంచే జగన్నాథుడిని ఒక ఓరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిటే పూజలు జరిపిస్తారు. ఆ రోజుని హీరా పంచమి అంటారు. వారం పాటు గుడించాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రుడు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదా యాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో అర్ధాసని అంటే మౌసీమాగా ప్రసిద్ధి చెంది గుడి దగ్గర ఆగి తీయటి ప్రసాదాన్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. ఆ తర్వాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో సునాభేష అంటారు అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ఆ దృశ్యం అద్వితీయం. ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలను రత్నసింహాసనపై ప్రతిష్ఠించడంతో పాటు రథయాత్ర పూర్తవుతుంది. స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుడి రాకతో ఆ ఆలయం కొత్త కళను సంతరించుకుంటుంది. దాన్నే త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్సం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధ్వేత తత్సర్యం చరాచరం అనే ఒకటి ఉంటుంది. చదువుతారు. దాని అర్థం ఏంటంటే, ఓ జగన్నాథ, జగమును పాలించే విష్ణు భగవానుడా అంటూ పై శ్లోకంతో శ్రీహరిని స్తుతించి ప్రతినిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ప్రతి సంవత్సరం ముఖ్యంగా జూలై లేకుంటే ఆగస్టు నెలలో ఈ పూరి జగన్నాథ యాత్ర మొదలవుతుంది. ఈ సంవత్సరం 2025లో మనకు ఈ యాత్ర జగన్నాథ యాత్ర 27 జూన్ 2025 మనకు శుక్రవారం ప్రారంభమైంది. శుభం. దశమి దాకా సాగే ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని, జగన్నాథుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.